న్యూమరాలజీ ద్వారా మీకు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ అని ఎలా తెలుసుకోవాలి? ముందు నేను ఒక వీడియో చేశాను, హౌ టు క్యాలిక్యులేట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని. డేట్ ఆఫ్ బర్త్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక వీడియో చేశాను. అది ఒక్కసారి చూడండి. మీకు న్యూమరాలజీ చార్ట్ని ఎలా చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అది చూసిన తర్వాత ఈ వీడియో రండి, దీంట్లో ఒక్కసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఆ చార్ట్ తయారు చేసిన తర్వాత మీ చార్ట్లో, న్యూమరాలజీ చార్ట్లో నెంబర్ 6 ఉందా, మల్టిపుల్ టైమ్స్ ఉందా? ఒకవేళ నెంబర్ 6 ఉన్న మల్టిపుల్ టైమ్స్ ఉన్న మీకు లవ్ మ్యారేజ్. అలాగే ఒకవేళ 6 లేకుండా 5 ఉంటే, అది సేమ్ మల్టిపుల్ టైమ్స్ ఉంటే, అది కూడా మనం ఒక లవ్ మ్యారేజ్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇవి రెండు ఏంటంటే అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట, రిలేషన్షిప్కి వెళ్ళడానికి అట్రాక్ట్ చేస్తాయి. ఒకవేళ మీకు నెంబర్ 5 లేదు, నెంబర్ 6 లేదు, నెంబర్ 7 ఉంది, అది మల్టిపుల్ సెవెన్స్ ఉంది, 2 times 3 times. సో ఇది కూడా ఒక ఇండికేట్ చేస్తుంది లవ్ మ్యారేజ్కి. కానీ నెంబర్ 7 ఎవరికి మల్టిపుల్ టైమ్స్ ఉంటుందో వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్స్గా ఉంటుంది. అలాగే రిలేషన్షిప్ సెక్టర్ కూడా అంత స్మూత్గా ఉండదు. ఒకవేళ నెంబర్ 5 లేదు, నెంబర్ 6 లేదు, నెంబర్ 7 లేదంటే కంపల్సరీ అరేంజ్ మ్యారేజే. ప్లస్ ఇది ఇంకొక ఇండికేట్ ఏం చేస్తుందంటే మీ యొక్క మ్యారేజ్ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.